హాయ్ స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్ని ఈ రోజు నుంచి రోజుకు ఒక షిఫ్ట్ లెక్క అంటే 25 మ్యాథ్స్ క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేసేలా చూద్దాం. అయితే ఫస్ట్ షిఫ్ట్ 2022లో 17th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్. ఒక క్యూబ్లో ఒక ఫేస్లో పెరిమీటర్ అంటే చుట్టుకొలత 24 అంటే చుట్టుకొలత ఫార్ములా 4a ఈజ్ ఈక్వల్ టు 24. అయితే 4 ఒకటిలో 4 ఆరులో ఏ ఈజ్ ఈక్వల్ 6. అయితే ఏమడిగాడు? వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్ 126. ఓకేనా. నెక్స్ట్, శ్రీనివాస్ హ్యాస్ గాట్ మ్యారీడ్ టు ఏ గర్ల్ హూ ఈజ్ 4 years యంగర్ దెన్ హిమ్. శ్రీనివాస్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆమె 4 years యంగర్ అంటే శ్రీనివాస్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఆమె x-4. ఓకేనా. అయితే ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యావరేజ్ 33. యావరేజ్ 33 అంటే టోటల్ ఎంత అవుతుంది? సమ్ 66 అవుతుంది ఇంటూ 2 కదా. అయితే 5 years తర్వాత ఇది 5 years ముందు ఎంత? ఈచ్ వన్ 5 కాబట్టి 10 years తగ్గుద్ది అంటే 56. ఏది? ఈ రెండు సమ్ చేస్తుంది అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 4 అంటే 2x మైనస్ 4 ఇది కూడా 56. ఈ 5 వెళ్తే ప్లస్ అవుతుంది అంటే 6. 2 అంటే 230. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30. వాడు ఏమడిగారు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ గర్ల్. గర్ల్ ఎంత? x-4 అంటే 30 - 4 26. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 1 year ఎగో ఒక సంవత్సరం తర్వాత ద రేషియోస్ ఆఫ్ సాకేత్ తిలక్ ఎంత? 1 year ఎగో అంటే 1 year ముందు వీళ్ళ ఏజ్ 5x 6x రేషియోలో ఉంది. 4 years ఎన్స్ అంటే 4 years తరువాత ఆ రేషియో 6:7 6x:7x. ఓకేనా. అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఈ ఏజ్ అడిగారు. అయితే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసుకుందాం. 5x 6x గ్యాప్ 1x. ఓకే. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? -1 + 4 అంటే టోటల్గా 5 years గ్యాప్ అంటే 1x ఈజ్ ఈక్వల్ టు 5 years. 1x ఈజ్ ఈక్వల్ టు 5 years. అయితే ఇక్కడ వాడు ఏమడిగాడు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్. సాకేత్ ఇక్కడ ఎంత? 5x. 5x అంటే 1x అంటే 5 అంటే 5x 5 5 25 25 years. అయితే ప్రెజెంట్ ఏజ్ అడిగాడు అంటే ఆఫ్టర్ 1 year 26. ఓకే. నెక్స్ట్, ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. యాక్చువల్గా ఇది. అయితే ఇక్కడ చూద్దాం. ఇందులో అసలు x² ఉండదు మెయిన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో ఈ x² ఎక్కడ? ఇక్కడ ఎక్కడ x² లేదు. ఆప్షన్స్ ద్వారా చూసుకున్నా పర్లేదు. నెక్స్ట్, ఇక్కడ ఉంది x². దీంతో మళ్ళీ x ఏదైనా మల్టిప్లై చేస్తే క్యూబ్ అయిపోద్ది, కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే, ఇదే యాక్చువల్గా. కొన్ని మిగిలినవి చూద్దాం. ఇక్కడ ఎక్కడ స్క్వేర్ క్యూబ్ ఉంది? లేదు. నెక్స్ట్ ఇక్కడ x రూట్ అయిపోద్ది కాబట్టి ఓన్లీ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 36 cm టు కిలోమీటర్. ఓకే, 36 సెంటీమీటర్లను కిలోమీటర్లో మార్చుకున్నాడు. యాక్చువల్గా 100 మీటర్ 1000 మీటర్లు 1 కిలోమీటర్. 100 సెంటీమీటర్ 1 మీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ ఇంటూ 1000 మీటర్ ఇంటూ 100 సెంటీమీటర్ అంటే 1000 ఇంటూ 100 అంటే ఇంకో 2 సున్నాలు యాడ్ చేస్తే cm ఈజ్ ఈక్వల్ 1 km. వాడు కేఎంలో మార్చుకున్నాడు. ఎంత? 36 cm అంటే 36 cm బై ఇది అలా మనం కింద వేసేయండి 1000 ఇంటూ 100 అంటే 1 2 3 4 5 5 డిజిట్స్ ముందు మనం డాట్ పెట్టుకోవాలి. అంటే 36 3 4 5 డిజిట్స్ డాట్ అంటే 3 సున్నాలు ముందు. ఎక్కడ ఉంది? ఓకే, ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు. ఓకే, అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఇస్ ఓకే. 11 నెంబర్స్ యావరేజ్ 41. అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్. ఫస్ట్ 5 నెంబర్స్ది 18.
అండ్ లాస్ట్ 5 నెంబర్స్ 64. ఓకే, లాస్ట్ 5 నెంబర్స్ 64. లాస్ట్ 5 ఓకే, లాస్ట్ 5 నెంబర్స్ 64. అయితే 6th నెంబర్, ఆ రిమైనింగ్ ఇంకో నెంబర్ ఉంటుందా అది ఎంత అని అడిగాను. యాక్చువల్గా ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, 18 అంటే 23. 23 ఇంటూ 5 ఇక్కడ 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 ఎంత గ్యాప్ ఉంది, ఓకే ఇక్కడ 23 ఇంటూ 5. ఓకే, రెండు దగ్గర సేమ్ ఉంది అంటే మరి మనం ఎక్స్ట్రా ఏం చేయాల్సిన లేదు, ఇక్కడ ఉండితే మనం ఆన్సర్ అయిపోతుంది అంటే 41. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా ఎగ్జామ్ అప్రోచ్లోనే చేయండి. ఎక్స్ అండ్ వై, ఎక్స్ వై 2 ఎల్ఓస్. ఓకే, ఎక్స్ వై 2 ఎల్ఓస్ ఉన్నాయి. ఓహో, ఎక్స్ అండ్ వై ఆర్ 2 ఎల్ఓస్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. ఓకే, ఎక్స్ వై ఉన్న గోల్డ్ ప్లాటినంతో మిక్స్ చేశారు. అయితే ఫస్ట్ దీని రేషియో ఎంత అంట, 5:2. నెక్స్ట్ది 5:7. ఓకే, వరుసగా ఉన్నాయి. అయితే ఇఫ్ we melt equal quantities to form third Z. ఓకే, థర్డ్ ఎల్లో జెడ్ మనకు కావాలి, అందులో కూడా జెడ్ కావాలి, అది కూడా గోల్డ్ ప్లాటినంతో ఉండాలి. అయితే ఇందులో నుంచి ఈక్వల్ క్వాంటిటీస్ తీస్తే మనకి ఇక్కడ ఒక క్వాంటిటీ యాడ్ అవ్వాలి. అయితే గోల్డ్ ప్లాటినం ఈ రేషియో ఈ థర్డ్ దీంట్లో ఈక్వల్గా చేస్తే అంత ఉంటుంది అంత. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ ఈక్వల్గా మనం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, 2, 7 పార్ట్లు ఉంది. ఇక్కడ 5, 7 కలిపితే 12 పార్ట్లు ఉంది. మనం ఈక్వల్ చేసుకోవాలంటే ఈ 7 ఇటు గురించి ఈ 12 ఇటు చేస్తే 12తో ఈ 12 ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. అంటే 12 5 60 12 24. ఇది ఇక్కడ రేషియో. ఇక్కడ రేషియో 7తో చేస్తే 7 5 35, 7 7 49. ఇది రేషియో. ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండు మనం ఈ రెండు కలిపిన ఈక్వల్ వస్తుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. 60 84 సేమ్ కలిపి 84 పార్ట్లు అవుతుంది. ఇప్పుడు ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఇందులో చేస్తే సరిపోతుంది. అంటే సారీ ఇప్పుడు ఇందులో ఎంత ఉంది, 60 ప్లస్ ఇక్కడ 35 కలిపితే 95 పార్ట్లు. ఇక్కడ 24 ప్లస్ 49 కలిపి 24 60 73 95 73 ఆప్షన్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ 20 ఉమెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. ఓకే, 20 ఉమెన్ 15 daysలో చేస్తారు. అదే పని 16 మెన్ కెన్ కంప్లీట్ 15 రోజులు. 16 మెన్ 15 రోజుల్లో చేస్తారు. అయితే రేషియో ఆఫ్ వర్క్, ఓకే వర్క్ ఎఫిషియన్సీ అడిగాడు మెన్ టు ఉమెన్. ఇక్కడ 15 ఇక్కడ 15 ఈక్వల్. 4 5 4 ఈ మెన్ ఇది తీసుకున్నాం. W/M వస్తే ఇక్కడ 4/5 ఈ 5 అటు అంటే ఉమెన్ బై మెన్ 4/5 అంటే ఇక్కడ మెన్ బై ఉమెన్ అన్నాడు కాబట్టి 5/4. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఓకే, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ A ప్లస్ B 2 నెంబర్స్ కలిపితే 430. హెచ్సిఎఫ్ అడిగి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు 43. అయితే కరెక్ట్ పేరు రెండిట్లో ఏమడిగారు. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్ కింద హెచ్సిఎఫ్ ఈ రెండిట్లో ఫస్ట్ ఇందులో ఏవైనా కలిపితే 430 కానీ ఉంటే ఎలిమినేట్ చేద్దాం. ఒకసారి కలుద్దాం. 2 2 430. ఓకే, ఇది 430 అవుతుంది. 430 4. ఓకే, అన్నీ 430 ఉన్నాయి కలిపితే. కాబట్టి హెచ్సిఎఫ్ చూసుకుందాం. 3తో తీరుతుందా 43 5 20. ఓకే 5 5. ఓకే, ఇంకెక్కువ అయిపోతుంది. 43 హెచ్సిఎఫ్ కాదు. హెచ్సిఎఫ్ 86తో 1 8 4. ఓకే, ఇది కూడా 86 హెచ్సిఎఫ్. 86 8 4 8 16 8 4 23 6 3 18. ఓకే, ఓకే ఈ 3 86 ఇది కూడా 86 43 ఇంటూ 5 అది కాదు. ఒకసారి చూడు 43 86 అవుతుంది. 8 16 ఎక్కువ అయిపోతుంది. 4 3 12 3 3 9 4 4 4 7 28 21. ఓకే 7 3 ఇది 43. ఓకే, ఓకేనా. ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. నెక్స్ట్ ఇది ఓన్లీ ఎగ్జామ్ అప్రోచ్ మాత్రమే. ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్. క్యూబ్ ఫార్మ్లో వాటర్ ట్యాంక్ ఉంది. సైడ్ 2 మీటర్. ఓకే, అయితే
ఇన్లెట్ సర్కిల్ షేప్ రేడియస్తో ఒక పైప్ ఉందంట, ఇది 3.5. హౌ లాంగ్ టైం విల్ టేక్ టు అప్రాక్సిమేట్లీ అడిగారు నిండడానికి. అయితే మీటర్స్కి 2 మీటర్ per సెకండ్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ సీఎం ఇచ్చాడు, అంటే ఇది కూడా సీఎం మార్చుకుంటే 200 సీఎం. ఓకేనా, ఇది కొద్దిగా లెంత్ అవుతుంది, అంటే క్యాలిక్యులేషన్ అవుతుంది అనుకుంటా. ఒకసారి చూస్తాం. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ దిస్ పైప్ ఇంటూ ఇక్కడ ఇచ్చిన స్పీడ్ 2 మీటర్లు చేస్తే వచ్చేస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. నేను చూస్తే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ అంటే 200 ఇంటూ ఎక్కడ చేద్దాం, ప్లేస్ ఉంది. ఓకే, 200 ఇంటూ 200 బై వాల్యూమ్ ఆఫ్ పైప్ πr², 22/7. r² అంటే 3.5. ఈ పాయింట్కి 0 తీసేద్దాం, సారీ ఇంకో 0 యాడ్ చేసి 3.5/10, 3.5 అంటే 35/10 ఇంటూ 2 మీటర్ per సెకండ్ కదా. 2 మీటర్ అంటే 20 cm per సెకండ్ కాబట్టి ఇంటూ 60. ఎందుకంటే ఆన్సర్లు అన్ని మినిట్స్ అవర్స్ ఉన్నాయి కాబట్టి మినిట్స్లో కొంచెం 7 5 5 1 5 2 2 1 2 10 10 10 0 0 6 6 3 18, సారీ 2 3 6 2 10 5 7 5 2, ఇంకేం మిగిలింది, 7 3 21 మిగిలింది ఇక్కడ మనకి. 21 మిగిలింది బై 2 4 4 8 8,000 మిగులుతుంది. ఇచ్చేద్దాం, 21 వస్తుంది. ఇంకేమైనా మిగిలేదు. ఇక్కడ 22 ఉంది, 22 ఇంటూ 21, 22 ఇంటూ 21 8,000. ఒకసారి ఇంకా తిరుగుద్ది కదా. 2 11 2 4 4,000 4,000 11 11 231. 4 2 ఎక్కువైపోతుంది కాబట్టి 1 231, 9 9 6 169. 2 7 16, 8 ఎక్కువైపోతుంది, 7 7 3 16. ఓకే, 17 పాయింట్ సంథింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇది కొద్ది క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, స్పీడ్ చేయాలి. ఓకే, ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ప్యారలలోగ్రామ్ ఇచ్చి ఏసీ బీడీ. ఓకే, ఏసీ బీడీ అనేవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అయితే ఆ వాల్యూస్ కూడా ఇచ్చాడు. అయితే ఈ ఎక్స్ ఎంత అని అడిగాడు. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లమే, ఏం లేదు. ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఇది ఓ అనుకుంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు, ఇది యాక్చువల్గా ఇంటర్సెక్ట్ అంటే 2 ఈక్వల్గా ఇచ్చేస్తుంది. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి అండ్ డిఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఓకే, ఓఏ అంటే x+3 ఈజ్ ఈక్వల్ టు 2x + y అంటే ఈ ఎక్స్ ఒకటి వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 3 - y. ఓకే, y కావాలి. ఇప్పుడు మనకి x అడిగారు కదా, y కావాలంటే ఇక్కడ చూద్దాం. dy ఎంత, 3y ఈజ్ ఈక్వల్ టు y + 2. ఈ y వెళ్తే 2y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 - 1 అంటే 2, x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ x, y, z. ఓకే, ఇచ్చాడు. ఓకే, ఏం లేదు, ఇది x + y + z హోల్ స్క్వేర్ ఫార్ములా అడిగాడు. ఈ హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత, a + b + c హోల్ స్క్వేర్ మనకు గుర్తుంటుంది. అంటే ఇవతలు ఇది వేసుకుంటే 121 ఈజ్ ఈక్వల్ టు a² + b² + c², ఇది రాసుకోవాలి, ప్లస్ z² ప్లస్ 2ab + 2bc + 2c అంటే ఈ వాల్యూ ఇంటూ 42 అంటే 42 84. ఈ 84 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, 84. 11లో 4 తీస్తే 7,
11లో 8 తీస్తే 3 37. దీని వాల్యూ 37. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములాస్ గుర్తెట్టుకోండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటాలో అడిగారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా పెద్ద క్వశ్చన్స్ అవుతుంటాయి. ఇలాంటివి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఆప్షన్స్ మెథడ్ ద్వారా వెళ్దాం. యాక్చువల్గా వాడు ఎక్యూట్ యాంగిల్ అడిగాడు, అంటే 90 కంటే తక్కువ ఉన్నది చూసుకోవాలి. అంటే ఓ 45 వేసుకుందాం. అంటే ఈ థీటా ఈజ్ కూడా 45 అనుకోండి. అప్పుడు సైన్ థీటా, సైన్ 45 ఎంత అవుతుంది? 1/√2. ఓకేనా. అంటే ఇక్కడ కూడా థియేటర్లో 45 వేసుకుంటే ఆప్షన్లో ఎక్కడైతే 1/√2 వస్తుందో అదే ఆన్సర్. ఓకేనా. ఒకసారి చూద్దాం. కాట్ స్క్వేర్ 45 అంటే 1 + 1 2 అవుతుంది, కాబట్టి ఇది కాదు. ఇది కాట్ స్క్వేర్ అంటే 1 అంటే 1/2 అవుతుంది, కాదు. ఇక్కడ కాట్ స్క్వేర్ 1 అంటే √2 అవుతుంది, కాదు. ఇక్కడ 1/1 + 1 √2. ఓకేనా. 4th ఆప్షన్ రైట్. ఇది ఆప్షన్స్ ద్వారా వెళ్తేనే మీరు కొద్దిగా వేగంగా చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ 2 persons డిఫర్ బై 30 years. ఓకే, 2 persons ఏజ్ తేడా A - B 30 years. ఓకే, ఇఫ్ 5 years ఎగో 5 సంవత్సరాల ముందు ఎల్డర్ వన్ ఈజ్, అంటే ఏ పెద్దోడు అనుకుంటే 3x అయితే చిన్నోడు x అంట, అంటే 3 times ఉండదు కదా. ఇప్పుడు 5 years ముందు అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ వన్. ప్రెజెంట్ ఏజ్ అంటే ఏ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగి, యంగర్ వన్ సారీ అంటే చిన్నవాడిది అడిగాడు. ఇది ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం చూస్తే 3x - 2x అంటే 3x - x అంటే 2x. వాల్యూ ఎంత? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు 30 years ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ ఎప్పుడైనా 30 అంటే 2x = 30 అంటే x = 15. x = 15 అయితే యాక్చువల్గా అతను 5 years ముందు అతను 15. ప్రెజెంట్ ఏజ్ అంతా అని అడిగాడు. 5 years ముందు అతను 15, ప్రెజెంట్ 5 సంవత్సరాలు కలపండి, 20 years. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. ఓకే, సిపి ఇచ్చాడు 2500, సెల్లింగ్ ప్రైస్ ఎస్పి ఇచ్చాడు. అయితే లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? సిపి - ఎస్పి/సిపి × 100. అయితే ఈ రెండింటి మీద గ్యాప్ ఎంత? 125/2500 సిపి × 100. ఈ జీరోస్కి 25 5%. ఓకేనా. నెక్స్ట్ పీక్యూ ఎలాన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days. ఓకే, పి అనేవాడు 9 రోజుల్లో చేస్తాడంటే క్యూ అనేవాడు 12 daysలో చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్ డేస్. ఒక రోజు తప్పించిన రోజు క్యూ నుంచి స్టార్ట్ చేశాడు, క్యూ ఫస్ట్ చేశాడు. ఒక్క నిమిషం. ఓకే, క్యూ నుంచి స్టార్ట్ చేశాడు, క్యూ ఫస్ట్ చేశాడు. అయితే ఆల్టర్నేట్ యాక్చువల్గా ఇది ఇద్దరు ఎల్సిఎం ఎంత? 12 3 36. అంటే 9 4 రోజుకి 4 units వర్క్ చేస్తాడు. ఇతను క్యూ అనేవాడు 3 units చేస్తాడు. అంటే పీ ప్లస్ క్యూ 2 daysలో 2 days చేశారనుకుంటే రోజుకి 4 units 3 units లెక్క 7 units వర్క్ చేస్తారు. టోటల్గా ఎన్ని? 36 units చేయాలి. అంటే 7 4 28, 7 5 35 ఇంటూ 5 చేస్తే 35 units. ఎన్ని రోజులు? ఆల్టర్నేట్ కాబట్టి × 5 అంటే 2 × 5 10 daysలో 35 units చేశారు. ఇప్పుడు 11th day. ఓకే, 11th day రావాలి ఎవరు? క్యూ వస్తాడు ఫస్ట్. కాబట్టి 3 units, కానీ 37 అయిపోతున్నాయి, 38 అయిపోతున్నాయి, కానీ 36 ఉన్నాయి కదా. అంటే ఇంకా ఎన్ని పార్ట్లు చేర్చాలి? ఇక్కడ గ్యాప్ 1 unit గ్యాప్. అంటే ఆ 10వ రోజు అయిన తర్వాత ఫుల్ డే అవసరం లేదు. 1/యూనిట్ చేస్తాం, 3 units చేస్తాం. 3 unitలో 1 unit చేస్తే 36 అయిపోతుంది. అంటే 10 + 1/3. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. ఏ 40 degrees, బి 70 degrees. అయితే ఎక్స్టీరియర్ ఆఫ్ ఏ ఎంత అని అడిగాడు, ఈ యాంగిల్ అడిగాడు. యాక్చువల్గా ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఈ రిమైనింగ్ ఒక కలర్ మార్క్, ఈ యాంగిల్ కలిపితే ఇక్కడ ఎక్స్టీరియర్ ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. అయితే ఇక్కడ బి 70 ఇచ్చాడు, కానీ ఇది మనకు తెలియదు. యాక్చువల్గా ఫుల్గా ఒక ట్రయాంగిల్లో 180 degrees, ఈ రెండు కలిపితే 110 అవుతుంది. అంటే ఇంకా 70 degrees ఉంటుంది. 70 కలిపితే 140 degrees. ఓకేనా. నెక్స్ట్ జాన్ బాట్ ఏ ల్యాప్టాప్ 25% డిస్కౌంట్. మార్కుల ప్రైస్కి 25% అంటే 75 మార్కుల ప్రైస్కి కొన్నాడు.
అయితే అతను కొన్నప్పుడు ఎంత చెల్లించాడు? 28,473. అయితే ల్యాప్టాప్ మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు? ఓకే, ఏం లేదు, 28,473 కొన్నాడు. ఎప్పుడు? 75%. అయితే మార్కెట్ ప్రైస్ అంటే 100% ఎంత? 25 3 4 3 7 3 9 27 3 4 12 3 9 23 ఇంటూ 4 అంటే 919491 ఇంటూ 4 4 1 4 4 9 36 4 9 30 30 3 7 9 6 4 3 7 9 6 4 అన్నీ ఒకలాగే ఉన్నాయి. 3 7 9 6 4 ఓకే, ఆప్షన్ ఏ. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆప్షన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. నెక్స్ట్, గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఎగ్జాక్ట్ మెజర్. ఓకే, ఈ యాంగిల్స్ అన్ని కొలిసే ఎగ్జాక్ట్ లెంత్, ఈ మెజర్స్ ఈ లెంత్ అన్ని కొలిసే ఎగ్జాక్ట్ అన్నది. అంటే హెచ్సిఎఫ్ అడిగాడు ఇండైరెక్ట్. 525 735 490 అనుకుంటా. దీని హెచ్సిఎఫ్ అడిగాడు మనకి ఇండైరెక్ట్. 5 5 1 5 5 5 5 1 5 5 4 5 7 5 9 45 5 5 2 10 5 1 5 2 10 సారీ 5 తెగట్లేదు. హెచ్సిఎఫ్ అంటే మొత్తం తెగాలి, ఒక్క నెంబర్ తెగకపోయినా 7 1 7 5 7 2 7 1 7 1 7 4 ఇంకా 3తో ఇక్కడ తెగదు. ఓకే, అంటే దట్స్ ఇట్. 7 × 5 అంటే 35, 7 5. ఓకేనా. నెక్స్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ 2000 రూపాయలకు 8.25. ఓకే, 8.25% లెక్క సింపుల్ ఇంట్రెస్ట్ 2000కి. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ వరకు. అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అంటే 7 అంటే 7ను కూడా కలిపితే 28 రోజులు ఉంటాయి. 7ను కూడా కలిపితే 6 తీసేస్తే ఇక్కడ ఫిబ్రవరిలో 23 రోజులు, ఫిబ్రవరి మార్చ్ 31 డేస్, తర్వాత ఏప్రిల్లో 20 డేస్ అంటే +20. టోటల్ ఎన్ని డేస్? 73 రోజులకి ఇంట్రెస్ట్ అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? PTR/100. P ఎంత? 2000. T ఎంత? టైము 73. కానీ ఇయర్స్ లెక్క కావాలంటే బై 365. T R రేట్ ఎంత? 8 1/4 4 8 4 32 33/4/100 కాబట్టి అంటే 400 వేసుకున్నాం. అయితే 5తో తిరుగుతుందా? 5 1 5 6 5 7 35 5 3 15 5 4 20 400. ఓకే, 73 అయిపోతుంది. 4 ఈజీ 33 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, 3 1 3 9 ఇది 0 అనుకో, టోటల్ 0 అయిపోద్ది. 1 9 + 1 10. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, ఇది ఈజీ ప్రాబ్లమే యాక్చువల్గా. ax² + b + x = 0 ఎంతనా? ax² + bx + ఓకే, అది ఫార్ములా యాక్చువల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే a = a ఇచ్చాడు, b = 1, ax² + bx. ఓకే, వాటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ax² + 1x అనుకోండి + b = 0. అయితే ఏ ప్లేస్లో ఏ ఇచ్చాడు? b వాల్యూ 1 ఇచ్చాడు, c వాల్యూ b ఇచ్చాడు. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోండి. అయితే యాక్చువల్ ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, రియల్ రూట్స్ అవి. కాబట్టి మనకున్న ఫార్ములా b² - 4ac = 0. అంటే ఈ b² ఎక్కడ ఉంటే 4ac అటు వెళ్తే +4ac అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి ఏ ప్లేస్లో. ఓకే, b² b అంటే 1 కదా, అంటే 1² 1² 1 వాల్యూ = 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ a ఇచ్చాడు, c వాల్యూ b ఇచ్చాడు. ఓకే, ఓకే, ఇక్కడ 4 ఇచ్చి తెచ్చుకున్నాడు. 1/4 = ఏది? ఆప్షన్లో ఏది ఉంది? ఇది. ఓకేనా. అవి ఈక్వల్ రూట్స్, ఇమేజినరీ రూట్స్, రియల్ రూట్స్ అవి ఉంటాయి కదా, అవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ఓకే, ప్రపోర్షన్ ఇచ్చాడు. అంటే a/b = c/d అయితే ad = bc. యాక్చువల్గా ఏమి అడిగాడు? x అంటే d దగ్గర ఉంది, అంటే d ఉంచుకుంటే d = bc/a. చాలా సింపుల్ ఇది. ఇది a,
బిసి అనుకోండి, డిఎక్స్ కదా ఎంత, ఇక్కడ బి ఇంటూ సి అంటే 18 ఇంటూ 39 బై సి 6. ఓకే, 6 ఒకట్ల 6 3 39 3 ఆన్సర్. 39 3 9 3 27 3 10 117. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అన్నాడు అంటే 0.9 ఇక్కడ. ఓకే, 0.12 మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది ప్లస్. ఓకే, 0.4 అంటే 4 ఒకటిలో 4 5 సారీ 5 8 40 అంటే 0.8. 0.8 యాక్చువల్గా ఈ రెండు కలిపితే 0.92. అందులో నుంచి 0.9 తీయాలి, ఇది ప్లస్ ఇది మైనస్ కదా. 0.92లో 0.9 తీస్తే మైనస్ 0.2 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 0.6 ఉంది. కన్ఫ్యూజన్ ఉంది, యాజ్ టీజ్ వేసుకున్నాం. 0.9 నుంచి 0.92 తీస్తే మైనస్ కాబట్టి ఓకే 0.02 ఉంటుంది, దానికి 0.6 కలపాలి. ఇది మైనస్ 0.6 కలిపితే అది మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీస్తే 0.58 ఉందా. ఓకే,